బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిపోయింది. నిన్నటి కేసీఆర్ చేసిన ప్రతి మాటకి ప్రతి ఆరోపణకి కూడా పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో కరెంటు పోతే వార్త, కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఉంటే వార్త అన్నట్లుగా పరిస్థితులు మారాయంటూ నిన్న కేసీఆర్ చేసిన ఆరోపణలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. తెలంగాణ రైతులకి ఖచ్చితంగా కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేశారు ఉత్తమ్. ఇక బీఆర్ఎస్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క చోటు కూడా గెలవదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లో కేసీఆర్ కుటుంబం తప్ప ఇంకెవరూ మిగలరు అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక కేసీఆర్ జగన్ కలిసి ఉమ్మడి నల్గొండ అలాగే ఖమ్మం పాలమూరు రైతులకి వీళ్ళ చేసిన కుట్ర ఇది అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై కేసీఆర్ ఉత్తమ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. కేఆర్ఎంబీ అంటే ఎవడండి? వాడు మన సూపర్ బాసా? వాడు రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి సమన్వయకర్త గంతే. వాడే మనకు బాస్ కాదు కదా. వానికి అప్పచెప్పి టోటల్ ప్రాజెక్టును తెలివి తక్కువగా తెలివిహీనంగా ఆ కేంద్ర మంత్రి తీయగపుల్లగా మాట్లాడితే కేఆర్ఎంబీ చేతుల మొత్తం అధికారాన్ని అప్పచెప్పి ఇలా నాగార్జున సాగర్ కట్ట మీదకి ఎక్కలేనటువంటి దుస్థితిని తీసుకొచ్చిన అసమర్థ ప్రభుత్వం ఎవరండి? ఇవాళ ఎందుకు లక్షల ఎకరాలు ఎండిపోయింది సాగర్ కింద? ఎందుకు అల్లాడుతున్నది రైతాంగం? ఇది బాధ కాదు రైతులది. చిల్లర కాయగూరకుడు మాటలు, పూటకొప్ప పిఆర్ స్టంట్ పెట్టి అని లంగా ముచ్చలు ప్రచారం చేసి ప్రజలు పట్టరా? కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం ఆయకట్టుకి మోసం చేసింది కేసీఆర్. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి దోస్తీతో వాళ్ళు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకున్నా, అక్కడ రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ కృష్ణానది శ్రీశైలం బ్యాక్వాటర్ నుంచి నీళ్ళు ఎత్తుకపోయినా, ముచుమరి నుంచి నీళ్ళు ఎత్తుకపోయినా, ఎవ్రీడే 10 TMCలు ఎత్తుకపోయినా, ఇల్లీగల్గా మన నీళ్లు తీసుకుపోయినా నోరు మెదపని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారితో రోజు హలాయి బలాయి చేసుకుంటూ వాళ్ళ ఎలక్షన్లకు కూడా ఇక్కడి నుంచి పైసలు పంపిస్తూ కృష్ణానదీ జలాలు వాళ్ళు ఇల్లీగల్ డైవర్ట్ చేస్తుంటే మాట్లాడకుండా ఈరోజు ఆయన మొసలి కన్నీళ్లు కాల్స్తుంటే ఇది ఎంత వికారమైన విషయం ఆలోచన చేయాలి.